బ్యాచిలర్స్ చేసే చపాతి. ఒక ప్లేట్ తీసుకున్నారు, దాని మీద నూనె పోసారు, అలా రొటేట్ చేయాలి. ఎవరైనా అట్లనే కూర్స్తారు కదా. అది తెలియదు. అలా ప్రెస్ చేసి నెమ్మదిగా అటు ఇటు ప్లేట్ తిప్పాలి. అటు నుంచి డ్రైయర్ లాగా ఉంది. లేదు లేదు, ఇక్కడి నుంచి కూడా చాలా బాగా వస్తుంది. అలా ఫోల్డ్ చేయాలి, దాన్నే చపాతి అంటారు. 4 సార్లు ఫోల్డ్ చేస్తే, లేకుంటే అది చపాతి కాదు పుల్కా అంటారు. అలా ప్రెస్ చేసి నెమ్మదిగా తిప్పి మళ్ళీ ప్రెస్ చేసి ప్లేట్ జరుగుతూ ఉంటుంది, మధ్యలో ఆపాలి. అలా ఇంకా జరుగుతూ ఉంటుంది. అలా ట్రయాంగిల్ షేప్ వస్తుంది. మీరు కొన్నా కానీ ఇంత అందంగా రాదు. ఇలా వేసినప్పుడు మనము లేయర్స్గా చేస్తున్నప్పుడు ఇలా చిన్నగా పొంగుతుంది. దాన్ని అట్ల కాడతో కాకుండా చెక్క కట్టతోటి ఇలా తిప్పాలి. అలా తిప్పినప్పుడు మళ్ళీ పొంగుతాయి. పొంగిన తర్వాత 2 నిమిషాలు అలా కాల్చి సర్వ్ చేసుకొని ఈ టైంలో మనం అటు చూద్దాము. అలా ప్రెస్ చేసిన తర్వాత ఆస్ట్రేలియా మ్యాప్ వచ్చిన తర్వాత చికెన్ కర్రీ మీరు చూస్తున్నారు బ్యాచిలర్స్ వండిన చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీ మీద కొత్తిమీర వేస్తే ఆ అందమే వేరు. ఇలా పెట్టాలి. ఇక్కడ ఒక మనకు మిస్టేక్ జరుగుతుంది, కానీ మీరు పట్టించుకోవద్దు. ఏమన్నా మాడుతుందా? కాదు, ఫ్రెష్గా వచ్చిన చపాతీలు పైన ఉంటున్నాయి, ఎప్పుడో చేసిన చపాతీలు కిందికి. ఇప్పుడు దాకా